నమస్కారం అండి. ది నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. శ్రీరాముడిని మించిన ఆదర్శ పురుషుడు, రామాయణాన్ని మించిన మహాకావ్యము లేదంటారు. వేమన గారు రాముడిని ప్రస్తావిస్తూ కూడా పద్యాలు చెప్పారు. అందులో రాముణ్ణి తులనాడిన పద్యం కూడా ఉంది. 2-3 పద్యాలు సూటిగా రాముణ్ణి సంబోధిస్తూ చెప్పినవి ఉన్నాయి. శ్రీరాముడు ఆదర్శ పురుషుడుగా కీర్తింపబడడానికి కారణం ఆయన ధర్మానికి కట్టుబడి పరిపాలన సాగించాడు. ఎల్లప్పుడూ సత్యాన్ని పలికాడు. సీతమ్మ పట్ల చూపిన ప్రేమ, గౌరవం ఆదర్శనీయం. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడి పట్ల ఎనలేని ప్రేమ కలిగి ఉండేవాడు. ప్రజాభిమానం కలిగి ఉండేవాడు. మిత్రుల పట్ల ఎంతో విలువ కలిగి వారిని కంటికి రెప్పలా కాపాడేవాడు. నీతి, నిజాయితీ, తల్లి, తండ్రి, గురువుల పట్ల ఆయన చూపిన విధేయత అసామాన్యం. ఈ లక్షణాలు ఆయనను ఆదర్శ పురుషుడిగా నిలబెట్టాయి. అచ్చంగా ఈ లక్షణాలని వర్ణించిన వేమన పద్యాలు కొన్ని ఇక్కడ విందాం. ఈ పద్యాలు మీకు ఎలా అనిపించాయి? మీ అభిప్రాయం నిర్మోహమాటంగా కామెంట్ బాక్స్లో రాయండి. రాముడిలో మీకు నచ్చిన గుణం ఏమిటి, నచ్చనిది ఏమిటి కామెంట్ బాక్స్లో రాయండి. అంతేకాకుండా మీరింకా ఎలాంటి పద్యాలు, వీడియోలు కావాలనుకుంటున్నారో తెలియజేయండి. నాకు సాధ్యమైనంత వరకు మీకు నచ్చే కంటెంట్ రూపొందిస్తాను. పద్యాల్లోకి వెళ్ళిపోదాం రండి. శత్రువరుల నరసి సరగున ఖండించి మిత్రవర్గమునకు మేలు చేసి దండి వెలుగు చూపి పిండమద్యంబున అర్థి నిలుచువాడు హరుడువేమా. శత్రునరుల నరసి సరగున ఖండించి మిత్రవర్గమునకు మేలు చేసి దండి వెలుగు చూపి పిండమద్యంబున అర్థి నిలుచువాడు హరుడువేమా. శత్రువులను సంహరించి మిత్రవర్గాలకు మేలు చేసి గొప్పదైన అధిక ప్రకాశవంతమైన తన శక్తిని చూపి ఇంద్రియ భోగాలు, తాత్కాలిక ఆనందాలను త్యజించి నిలబడేవాడు దేవుడిగా, హరుడిగా కీర్తింపబడతాడు. మానవ రూపంలో జన్మించిన రాముడు ఈ సుగుణాల వల్లనే దేవునిగా కీర్తింపబడ్డాడు. రాయ్యహల్య రాముపాదము సోకి యాడుదయ్యనందు రవని జనులు చేయు సుకృతములిట్లు శిల్లైన దప్పవు విశ్వదాభిరామ వినురవేమా. రాయ్యహల్య రాముపాదము సోకి యాడుదయ్యనందు రవని జనులు చేయు సుకృతములిట్లు శిల్లైన దప్పవు విశ్వదాభిరామ వినురవేమా. రాముని పాదస్పర్శ సోకగానే రాయిలా ఉన్నటువంటి అహల్య ఆడదానిలా మారిందని ప్రపంచంలో జనాలు చెప్పుకుంటూ ఉంటారు. చేయు సుకృతములిట్లు శిల్లైన తప్పవు. మనం చేసే మంచి పనులు, పుణ్యకార్యాలు ఎప్పటికీ వృధాగా పోవు. మనం చేసిన మంచి పనుల ఫలితాలు మనకు తప్పకుండా లభిస్తాయి. శ్రీరాముడి ధర్మనిరతి, నిజాయితీ, సత్యవాక్ పరిపాలన వంటి మంచి గుణాల ఫలితంగా రాయిలా ఉన్న స్త్రీ ఆడదానిగా మారింది. శ్రీరాముని సౌశల్యం అలాంటిది అని రాముణ్ణి కీర్తిస్తున్నాడు. రామ విభుడు పుట్టి రఘుకులం బలరించే గురు విభుండు పుట్టి కులము చెరచే ఎవరి మంచి చెడ్డలెంచి చూచిన తేట విశ్వదాభిరామ వినురవేమా. రామ విభుడు పుట్టి రఘుకులం బలరించే గురు విభుండు పుట్టి కులము చెరచే ఎవరి మంచి చెడ్డలెంచి చూచిన తేట విశ్వదాభిరామ వినురవేమా. రఘువంశంలో రాముడంతటి సౌశీలుడు, సకల గుణ సంపన్నుడు పుట్టడం వలన రఘువంశానికి కీర్తి ప్రతిష్టలు ప్రాప్తించాయి. గురువులలో గొప్ప గురువైనప్పటికీ
ద్రోణాచార్యుడు అర్జునుడి కోసం ఏకలవ్యుణ్ణి బొటనవేలు దక్షిణగా అడిగి, అలాగే ధర్మ పరివర్తనులైనటువంటి పాండవుల పక్షం వహించకుండా కౌరవుల పక్షం వహించడం వలన గురువులందరికీ చెడ్డ పేరు తెచ్చాడు. వ్యక్తుల మంచి చెడులను బట్టి వారి వంశ ప్రతిష్ఠ పెరుగుతుంది అని స్పష్టంగా తేట తెల్లమవుతుంది. వ్యక్తుల గుణగణాల వలన కీర్తి ప్రాప్తిస్తుంది కానీ వారి అధికారం వలన కాదు. శత్రువులను దృంచి శాంతంబు వహించి కృత్యములను నడుపు నిత్యునెరిగి సత్యము చెడకుంట సాధించినటువంటి పురుషుడౌను పుణ్య పరుండువేమా. శత్రువులను దృంచి శాంతంబు వహించి కృత్యములను నడుపు నిత్యునెరిగి సత్యము చెడకుంట సాధించినటువంటి పురుషుడౌను పుణ్య పరుండువేమా. శత్రువులను సంహరించి మిత్రులను కాపాడి ధర్మాన్ని పాటించి న్యాయంగా నిజాయితీగా ఎల్లప్పుడూ పుణ్యకార్యాలు చేస్తూ ఉండేవాడినే చూడండి. తన సత్యవ్రతము చెడకుండా నిత్యం సత్యాన్నే పలుకుతూ రావణ సంహారం చేసి తన ధర్మపత్నిని దక్కించుకున్న మానవుడు పుణ్య పురుషుడవుతాడు, అతడే దేవుడిగా కీర్తింపబడతాడు అని రాముని లక్షణాలను అత్యద్భుతంగా ఈ పద్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. రామనామ పఠన మహిమచే వాల్మీకి, రామనామ పఠన మహిమచే వాల్మీకి పరగబోయయ్యు బాపడయ్యే, పరగబోయయ్యు బాపడయ్యే. కులము ఘనముగాదు గుణము ఘనంబురా, కులము ఘనముగాదు గుణము ఘనంబురా విశ్వదాభిరామ వినురవేమా. రామ రామ అంటూ నారద మహర్షి బోధించిన రామనామం పఠించడం వలన బోయవాడు బ్రాహ్మణుడిగా మారిపోయాడు. రామాయణ మహాకావ్యాన్ని రచించాడు. తరచి చూస్తే కులం వలన గొప్పవాడు ఎవ్వడూ కాలేడు. గొప్పవాడు కావాలంటే గుణం ప్రధానం. కులాన్ని బట్టి మనుషులకు గుర్తింపు లభించడాన్ని ఈ పద్యం ద్వారా నిరసిస్తూ ఉదహరిస్తూ కులాన్ని బట్టి వేలాడే వారికి తగిన సమాధానం చెప్పాడు వేమన గారు. అలాగే రామనామ ఔన్నత్యాన్ని కూడా ఈ పద్యం ద్వారా తెలియపరుస్తున్నారు. ఇలా వేమన గారు ఒక పద్యంలో రాముణ్ణి తులనాడినప్పటికీ బంగారు జింక ఉండదు అని తెలియనటువంటి వ్యక్తి దేవుడెట్లయ్యాడు అని ఒక పద్యంలో రాముణ్ణి అపకీర్తి పాలు చేసి వేమన గారు మనను ప్రశ్నించినప్పటికీ ఈ పద్యాల్లో రాముని యొక్క ఔన్నత్యాన్ని, రాముని యొక్క సౌశల్యాన్ని, రాముని యొక్క గొప్ప గుణగణాలను అద్భుతంగా పద్యాల్లో వర్ణించారు వేమన గారు. ఇలాంటి మరిన్ని మహా అద్భుతమైన వేమన పద్యాలతో మరో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. శుభం భూయాత్. దినాగ్రాక్షోకి సుస్వాగతం.